హాయ్ హలో నమస్తే. ఈ ఆగస్ట్ 2న యావరేజ్ స్టూడెంట్ నాని అంటూ ఒక అబ్బాయి మన ముందుకు వస్తున్నాడు. మరి ఎందులో యావరేజ్? యావరేజ్ చదువుల్లోనా, మరి లైఫ్ లోనా తెలుసుకుందాం. మనతో పాటు యావరేజ్ స్టూడెంట్ నాని టీం ఉన్నారు. హాయ్ అండి పవన్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? స్టార్టింగ్ ఒక తెలుగు రాని అమ్మాయి తెలుగు వింటే ఓకే, వీళ్ళే ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకెంత బాగా మాట్లాడాలి అనిపిస్తుంది. అండ్ ఏంటి మీరు ఎందులో యావరేజ్ అండి? అంటే నా ఉద్దేశం ఇక్కడ యావరేజ్ అంటే ఏదో చదువుల్లో తక్కువ అని కాదు, ఒక నార్మల్ స్టూడెంట్ అని నా ఉద్దేశం, ఒక ఆర్డినరీ స్టూడెంట్ అని. ఇక్కడ యావరేజ్ అంటే తక్కువనే కాదు, అంటే మిడిల్ గా, అటు ఎక్కువ చదవరు ఇటు తక్కువ చదవరు, మధ్యలో చదువుతారు. మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నట్టు. నాట్ జస్ట్ చదువులు అండి, వాడి క్యాలిబర్ కానీ, వాడు బయట పేరెంట్స్ తో కానీ అమ్మాయిలతో కానీ ఎలా ఉంటాడు అంటే జనరల్ గా స్టూడెంట్ అనగానే చదువుల్లో అనుకుంటారు కదా, అందుకే నాకు మీ ట్రైలర్ మీ టీజర్ చూసిన తర్వాత నాకు ఆయన చదువులో కాదు మిగతా వాటిల్లో యావరేజ్ అనిపించింది. యావరేజే వాటిల్లో తోపు అంటారు, వాటిలో కూడా కింద మీద పడతాడు, స్ట్రగుల్ ఉంటది. కానీ ఇద్దరు హీరోయిన్స్ ఎందుకండి? అంటే మనం కాలేజ్లో మీరు అనుకుంటారు ఏదో వన్ లవ్ స్టోరీ ఉండదండి, ఉంటాయి జర్నీస్, వి లెర్న్ త్రూ దమ్. సో అందుకే నేను ఇంకా చెప్పాలని ఇంకా ఛాన్స్ ఓన్లీ ఇద్దరే కాదు, ఇంకా చాలా స్టోరీస్ కాలేజ్ లో. అంటే కాలేజ్ మనం కలుస్తాం కదండి, ఇట్స్ నాట్ లైక్ అన్ని లవ్ స్టోరీ కాదు, వాళ్ళ వలన వీడియో. ఓకే, అయితే వీళ్ళిద్దరికి అయితే స్ట్రాంగ్ రోల్ ఉంటది నాని రోల్ అంటే క్యారెక్టరైజేషన్. ఎస్, వాళ్ళ జస్ట్ లుక్స్ గ్లామర్ కాదండి, వాళ్ళిద్దరికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్స్ మారుతాయి. అండ్ ఎస్ ఎస్. హాయ్ సాయిబా గారు. సో ఫస్ట్లీ అంటే మీ క్యారెక్టర్ బాగా రౌడీ అమ్మాయి అంటే ఫైట్ అట్లా చేసే అమ్మాయా, లేకపోతే సాఫ్ట్ ఇన్నోసెంట్ అలా ఉంటుందా? In this character, Yeah. you say? In this movie, character is very naive, very innocent. innocent అంటే అమ్మాయి చూడడానికి కూడా జనరల్ గా innocent. Yeah. So she's very sorted. Mentally, she knows what she wants in life. She's very ambitious. She's working towards it. Focused. Sincere girl. Sweet. Is this character very similar to your real character? What do you think? అదే ఫేస్ చూస్తుంటే అయితే innocent అని అనిపిస్తుంది. Yeah. We can't judge a book by its cover. Right. In some ways not. Yeah. Okay. And Meeru? So my character is Sarah, and she's very like she thinks she's very beautiful, like she like boys' attention, and she's very like charming, and yeah, so that's the character. మీరైతే అంటే మీ ఫేస్ చూస్తే ఇన్నోసెంట్ గా అనిపించట్లేదు. You think my face is innocent? No, your face is not innocent. Oh, okay, then I think you can fight with anyone. Yeah, I can. In real life, as it is in the character also, you are similar. No. My character is very like there is no violence in it, but she like attention. She like attention from Nani, and she like attention from the other character that you see in the movie. Nani చాలా కింద మీద పడతాడు అటెన్షన్ కోసం. Okay. And అంటే రియల్ లైఫ్ లో అయినా జనరల్ గా ఒక డైరెక్టర్ గా గానీ, ఒక ప్రొడ్యూసర్ గా గానీ, ఒక హీరోగా గానీ, ఒక రైటర్ గా గానీ ఎవరైనా ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. మీరు కానీ ఇన్ని రకాలుగా మీరు ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇద్దరు హీరోయిన్స్ ని హ్యాండిల్ చేశారు అంటే ఇద్దరితో ఎక్కడో నాని క్యారెక్టర్ కాదు పవన్ గారుగా కూడా ఎక్కడో ఇబ్బంది పడుంటారు. ఆఫ్ కోర్స్ అండి, అది గ్యారంటీ ఉంటుంది. రెండు కొప్పులు ఒక చోట ఉండవు కదా. కానీ లక్కీగా వీళ్ళిద్దరూ ఆఫ్ స్క్రీన్ కూడా బాగా చెల్లారు. ఈ సాయిబా గారు కానీ స్నేహ గారు వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఇద్దరు బాగా ప్రొఫెషనల్, మంచి వర్క్ ఎథిక్. సో ఆ విషయం నాకు ఇబ్బంది లేదండి. ఓకే, అయితే సినిమాలో అయితే ఇద్దరితో ఇబ్బంది పడ్డారు, సినిమాలో మాత్రం. నాని. ఓకే. అండ్ మీరు అంటే ఈ స్టోరీ రాసేటప్పుడే ఈ నాని క్యారెక్టర్ నేనే చేస్తున్నానన్న ఇది లేదండి, అస్సలు కాదు. నేను కనీసం ఒక 5 డ్రాఫ్ట్లు రాసుకున్న తర్వాత అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది. కొత్త వాళ్ళు కావాలి హీరో నానికి, అంటే ఆడియన్స్కి కొంచెం ఫ్రెష్ ఫేస్ ఉండాలి, ఎతుకుతూ ఉన్నా. సో ఆ ప్రాసెస్లో మనమే ఎందుకు చేయకూడదు అని కాదు, ఆలోచిస్తున్న వేరే యాక్టర్స్కి అర్థమైంది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు. ప్లస్ ఆడియన్స్ కామెంట్స్ కూడా తక్కువే ఉండే, గట్టిగానే ఉంటాయి అని తెలుసు నాకు కూడా. బట్ మనం సిన్సియర్గా ఒకటి చెప్తున్నప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ కూడా ఇలా ఉంటుంది. ఒక నార్మల్ స్టూడెంట్, వీడు ఒక ఆల్ఫా మేల్ ఏం కాదు. సో ఐ బిలీవ్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ ఇట్ వై ఐ డిడ్ అని.
అండ్ జనరల్ గా అందరు చెప్పే విషయం ఏంటంటే యాక్టర్ కి పెద్ద స్ట్రెస్ ఉండదు, యాక్ట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళ పని అయిపోతుంది. కానీ ఒక ఇన్ని ఏమంటారు, 2 పడవల మీద కాలు పెట్టకూడదు అంటారు, కానీ మీరు మాత్రం చాలా పడవల మీద కాలు పెట్టి సెకండ్ మూవీకే ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఎస్ కరెక్ట్. అంటే ఫస్ట్ మూవీ కూడా రైటింగ్ డైరెక్టింగ్ చేసుకుంటూ ప్రొడక్షన్ కూడా నేను చూసుకున్నాను. సో లీడ్ రోల్ అనేది నాకు స్ట్రెస్ఫుల్ అని తెలుసు. లీడ్ రోల్ స్ట్రెస్ఫుల్ కాదండి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ ఇన్ని మీరు అవ్వడమే స్ట్రెస్ఫుల్. ఎస్ కరెక్ట్. యాక్టర్ అంటే ఓకే, యాక్టింగ్ వస్తే సరిపోతుంది, యాక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు, కానీ ఇవన్నీ మీరే హ్యాండిల్ చేసుకోవాలనుకోవడం అంటే అది పెద్ద డెసిషన్ అని అనిపించింది మీకు? ఆఫ్ కోర్స్ అండి, కొన్ని నెలలు తర్జన పడ్డాను, చేయాలా వద్దా అని. ఇంకా క్లియర్గా ఆలోచించాను, రాసుకున్నాను నోట్స్, వేరే యాక్టర్స్ గురించి ఆలోచించాను. అని చేసిన తర్వాత కొన్ని పరిస్థితులు, బిజినెస్ రీజన్స్ వల్ల తీసుకున్న డెసిషన్. అండ్ అంటే స్పెసిఫిక్ గా ఇది ఏ జోనర్ కిందకి వస్తుందండి ఈ మూవీ? ఇట్స్ రొమాంటిక్ యాక్షన్ మూవీ. యాక్షన్. అండ్ అంటే జనరల్ గా ఇప్పుడు లవ్ స్టోరీస్ ఇలాంటి ఒక మూవీస్ ఇప్పుడున్న యూత్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. సో అంటే ఇందులో ఏ ఎలిమెంట్స్ ఎక్కువ జనాల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అంటారు? అంటే స్టూడెంట్ లైఫ్ అంటేనే మంచి టర్బులెంట్ ఫేస్ అండి. వాడికి కింద మీద మంచి ఆ ఏజ్లో కొంచెం రెబలిష్గా ఉంటాం, కొంచెం వైలెంట్గా ఉంటాం, అగ్రెసివ్గా ఉంటాం. ఏం పని చేసినా లెఫ్ట్ రైట్ ఆలోచించాం, ముందుకేస్తాం. సో ఆ టైప్ ఇది. అండ్ ఒక స్టూడెంట్ వాడు ఫేస్లో వాడు అమ్మ, నాన్న, వాళ్ళ అక్క, ఈ అమ్మాయిలు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనల్ని. సో అదంతా చూపించాను సినిమాలో. ఓవరాల్ సినిమా మొత్తం ఒక నాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాని చుట్టూ తిరుగుతుంటుంది. టైటిల్ నేను నాని రోల్ పెట్టాను, కానీ ఈ మిగతా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళకే వాళ్ళ ఓన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ప్లస్ నేను పెరిగిన వాతావరణంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, అమ్మాయిలు స్వతహాగా అబ్బాయిల కన్నా కొంచెం తెలివైన వాళ్ళు. సో మనకి నేను సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అది ఎవరిని అఫెండ్ చేద్దాం కాదు నా ఉద్దేశం. అమ్మాయిల మీద అబ్జర్వ్ చేసి కొంచెం జోవియల్గా రాసిన డైలాగ్స్ అండి. ఏంటంటే మనకి ఆ మూమెంట్లో వాళ్ళ అమ్మాయిలు తీసుకున్న డెసిషన్స్ వెంటనే అర్థం కాకపోవచ్చు, బట్ లేటర్ పాయింట్ ఆఫ్ లైఫ్లో చూసినప్పుడు ఆ రోజున అమ్మాయి చేసింది కరెక్టే, మనకి అర్థం కాలేదు అంతే. అంటే మగాడు ఒక 5 అడుగులు ఆలోచిస్తే అమ్మాయి 10 అడుగులు ఆలోచించగలదు. సో వీళ్ళ క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. వీళ్ళు తీసుకునే కొన్ని సడన్ డెసిషన్స్ అమ్మాయిలవి, దట్ ఆల్సో చూపించాను. వీళ్ళు మాత్రమేనా, అంటే జనరల్ గా అమ్మాయిలు తీసుకునే డెసిషన్స్ అలాగే ఉంటాయంటారా? అంతే కదండి, అమ్మాయిలు కొంచెం ష్రూడ్గా ఆలోచిస్తారు. అంటే బార్డర్ లైన్ కన్నింగ్ అన్న కాదు నా ఉద్దేశం, తెలివి కొంచెం ముందు చూపు ఉంటుంది వాళ్ళకి. సో ఎస్, బయట కూడా అమ్మాయిలు అలాగే ఉంటారు. మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి నా రియాక్షన్ కూడా ఉండాలని చూస్తున్నాను. అమ్మాయిలు తెలివైన వాళ్ళండి. ఇది చెప్పారు కాబట్టి ఓకే, నేను సాటిస్ఫైడ్. అండ్ మీరు అంటే ఆయన మిమ్మల్ని ఇప్పుడు జనరల్ గా ఒక యాక్టర్ గా కో యాక్టర్ ఎలా ఉన్నారని అడగొచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నప్పుడు ఆయన మీ విషయంలో అంటే మిమ్మల్ని తీసుకునే జాగ్రత్త కానీ మిమ్మల్ని ఆయన ట్రీట్ చేసే విధానం ఎలా ఉండింది? How did he treat you as a director, producer? So, not as an actor, not as as a a director, director, as a producer. producer. I think he's very multi-talented in that way. He has organized everything so well. Everything, was clear-cut, like on point, on schedule. So that way, I feel he has been really, like, he made easy for us. Okay. We didn't have to worry about anything. Everything is sorted already. అండ్ అంటే ఒక యాక్టర్ గా చేయడం వేరు, అండ్ ఒక సెట్ లో మన పక్కనున్న యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయినప్పుడు అంటే ఆ మనిషి తీసుకుంటున్న అతన్ని ఎలా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తున్నారు అనే దగ్గర నుంచి చూసినప్పుడు యు ఫీల్ సమ్వాట్, అంటే ఎందుకు ఈయన ఇంత కష్టపడుతున్నారు, మనం కూడా ఇక్కడ కొంచెం హెల్ప్ చేద్దాం, ఇలాంటివి ఏమైనా అనిపించిందా? వాళ్ళ పని వాళ్ళు చేస్తే అదే పెద్ద హెల్ప్. అదే పెద్ద అంటే ఓన్లీ మీరేనా, మీ చుట్టూ ఎవరైనా మీకు ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది? ఎస్ అండి, నాకు అంటే సింపుల్ టీమ్ ఉంది, కానీ మంచి టీమ్ ఉందండి. మేనేజర్ వాసు అని కానీ, మా క్యాషియర్ సుధ గారు కానీ, మా పిఆర్ సాయి సతీష్ నాకు లాస్ట్ మూవీ తెలుసు, ఆయన కంటిన్యూస్గా ఉన్నారు నాతో. సో టీమ్ బాగానే ఉంది. అండ్ ఎస్, నాకు డిఓపి సాజేష్ ఎస్పెషల్లీ హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన యంగ్స్టర్. సో ఆల్ ద హోల్ టీమ్ వాజ్ కైండ్ ఆఫ్ యంగ్, డైనమిక్. మేము ఉన్న లీన్ క్రూతోనే మ్యాక్సిమం చేసాము. మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మంచి ఎంగాయ్. సో వీళ్ళందరూ బాగా కాంట్రిబ్యూట్ చేశారు నాకు మా ప్రాజెక్ట్కి. అండ్ వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ యూ ఫెల్ట్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్టోరీ? Obviously the character, the Sara character, and even the whole movie, even Nani character, Anu's character, even the different characters.
they're all interesting in their own way. So they have their own story, they have their own nature, their own personalities. So you have found like different personality in one frame, so you will like that. And even I like that too. అండ్ అంటే పవన్ గారు మిమ్మల్ని హీరో అంటే నచ్చుతుందా, డైరెక్టర్ అంటే నచ్చుతుందా, ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ నచ్చుతుందండి మీకు? రైటర్ పవన్ అండి. రైటర్ నేను అడిగిన మూడు కాకుండా ఇంకొకటి చెప్పారా? కావాలనే చెప్పారు కదా, నిజం చెప్పండి. అంటే రైటర్ పవన్ ఇస్ నాకు పర్సనల్ గా బాగా ఇంట్రెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ అసలు మీరు జనరల్ గా ఇండస్ట్రీకి ఏం అవ్వాలన్న ఉద్దేశంతో వచ్చారు? అది లాంగ్ స్టోరీ ఎందుకు, బట్ నేను ఫస్ట్ మూవీ చేసింది రైటర్ గానా, డైరెక్టర్ గానా, ప్రొడ్యూసర్ గానా? హీరోగా అయితే అవ్వాలనుకోలేదు, కానీ ఇంటెన్షనల్ ఇక్కడ అయిపోవాల్సి వచ్చింది. మిగతా వాటిలో ఏం అవ్వాలని వచ్చారు? రైటర్ అండి. రైటర్. ఓకే, రైటర్ గా ఉండిపోదామని వచ్చి అన్ని చేయాల్సి వచ్చింది. ఎస్, ఒక్కోటి యాడ్ చేసుకుంటూ పోయా. అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ కైనా జనరల్ గా రొమాంటిక్ సీన్స్ చేయాలంటే కష్టం అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. కానీ మీరు ఫస్ట్ మూవీలో యాక్టర్ గా చేస్తూనే మీరు రొమాంటిక్ సీన్స్ చేశారు. అప్పుడు మీ లోపల మనోభావాలు ఎలా ఉన్నాయంటారు? ఎస్ అండి, నాకు చాలా ఇబ్బంది, సాయిబా గారికి, స్నేహ గారికి కూడా చాలా ఇబ్బంది, అందరూ ఇబ్బంది పడ్డాం. బట్ వన్ థింగ్ వాస్, మేము ఒక స్టైలిస్ట్ పెట్టుకున్నాం, ఫీమేల్ స్టైలిస్ట్ శ్రేయ గారండి. ఆవిడ ఆల్ త్రూ ఉన్నారు ప్రతి సీన్కి. అండ్ వీళ్ళు వేసే కాస్ట్యూమ్స్ కూడా వర్క్షాప్లో వాళ్ళ ముందే వేయించి వాళ్ళు చూసుకుని వాళ్ళు కంఫర్టబుల్ అన్న తర్వాతనే గ్రీనేట్ చేసాం ఆ కాస్ట్యూమ్స్ అన్ని. సో ప్రీ ప్రొడక్షన్లోనే ఆ సీన్స్ కూడా చూపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఉన్నారు, శ్రేయ గారు. సో ఆవిడ కంటిన్యూస్గా ఉండడం వలన వీళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు, వీళ్ళు కంఫర్టబుల్ అయ్యారు, నేను కంఫర్టబుల్. సీన్ కొంచెం బాగా వచ్చినాయి అప్పుడు. అండ్ అంటే ఓకే, డైరెక్టర్ అంటే లుక్స్ తో సంబంధం లేదు, కానీ ఈ సినిమాకి మీరే హీరోగా చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీ లుక్స్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాని హీరో కాదండి, నాని జస్ట్ ఒక యాక్టర్. నాని హీరో కాదా? హీరో కాదు, వాడు ఒక హీరోయిక్ టిపికల్ హీరోలోకి సిట్ అవ్వడు, వాడు నార్మల్ క్యారెక్టర్. సో నేను యాజ్ అన్ ఆడియన్స్గా నాకు నార్మల్ యాక్టర్స్ని ప్రిఫర్ చేస్తాను. సో లుక్స్ వైజ్ అంటే స్పెషల్గా తీసుకోలేదండి, సాదా సీదా మనలాగా ఉండాలనుకునే జనరల్ కామన్ మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా ఉండాలి కాబట్టి పెద్దగా లుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంటే వీళ్ళు పక్కన మనం ఎంత చేసినా వేస్ట్. నేను అప్పటికే చాలా జ్యూస్లు సాలడ్లు తిన్నాను, కానీ చూస్తున్నారు కదా, జాగ్రత్తలు మీరు చెప్పండి. కానీ ఏం వర్క్ అవ్వట్లేదు వీళ్ళ ముందు. ఓకే, అంటే మీరు హీరోయిన్స్ తీసుకునేటప్పుడు వీళ్ళు నా పక్కన అంటే వీళ్ళ పక్కన నేను ఎలా ఉంటారు అనేది ఆలోచించి ఏమైనా తీసుకున్నారా? అంటే నేను చూసాను చాలా మంది హీరోస్ కొంచెం హీరోయిన్స్ ని డామినేట్ చేసేలా ఉండాలని చెప్పి హీరోయిన్స్ ని తక్కువ తీసుకుంటారు. బట్ నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు, నాకు నాని క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది. అమ్మాయి మాట్లాడాలి, అమ్మాయి అబ్బాయి అబ్బాయి అంతే. ఓకే, అంటే మీరే చెప్పారు కదా వీళ్ళ పక్కన నేను ఎలా ఉంటాను, కొంచెం వీళ్ళ కోసం జాగ్రత్తలు తీసుకున్నానని, అందుకని డౌట్ వచ్చింది. అంటే మరీ డల్ అయిపోకూడదు ట్రై చేశాను, కానీ వీళ్ళు అలా 1000 వాట్ బల్బులో వెళ్ళిపోతుంటే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు. I'm just saying you guys look so glamorous that no matter how hard I try, I can't match it. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫేస్ లో ఒక వెలుగు వచ్చింది, ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు చూస్తున్నారు. అండ్ మీరు అంటే వీళ్ళని తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదా కాస్ట్ అండ్ క్రూ విషయంలో మెయిన్ గా ఎలా సెలెక్ట్ చేశారు? ఎస్ అండి, సర్టన్లీ. నేను ఆడిషన్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు అమ్మాయి కోసం చాలా ట్రై చేశాను, అది 3 నెలలు పట్టింది, దాకా అవ్వలేదు. తర్వాత ముంబైలో ఆడిషన్ చేస్తున్నప్పుడు ఒక 45 అయిపోయిన తర్వాత ఈవిడ వచ్చారు. వీడు చాలా క్యాజువల్గా కొంచెం చబ్బీగా ఇన్నోసెంట్గా మాడుతుంటే అరే నిజంగా మన తెలుగు అమ్మాయి మాడుతుంటే ఉంది. ఎస్, నేను ట్రై చేశానండి. ప్లస్ ఇంకోటి వీళ్ళు వర్క్షాప్లో నేర్చుకున్నారు, డైలాగ్స్ అని మెమరైజ్ చేసుకున్నారు వీళ్ళు. షూటింగ్ అప్పుడు మోస్ట్లీ నో ప్రాంప్టింగ్. సో అలాగా ఈవిడిది. అండ్ అను రోల్ ఈ సారాలోము. తర్వాత ఈవిడ ఆన్లైన్ అప్రోచ్ అయిన తర్వాత త్రూ కాస్టింగ్ ఏజెంట్ ఆన్లైన్ ఈవిడ ఇన్స్టాగ్రామ్ చూసాను వీడియోస్. షీ వాజ్ గివింగ్ దట్ యునో ఎలిటిస్ట్ వైబ్, ఒక సారా వైబ్ ఇస్తుంది. అట్ సేమ్ టైం ఎక్స్ప్రెసివ్గా ఉంది కొన్ని వీడియోస్లో ఇన్స్టాగ్రామ్లో. సో నాకు అరే బాగా చేస్తుంది ఈ అమ్మాయి. మన జనరల్గా చూడండి మోడల్స్ ఒక రిజిడ్గా ఉండిపోతారు, వి వాంట్ యాక్టర్స్ నాట్ మోడల్స్. సో షీ డిడ్ వెల్, నాకు వెంటనే నచ్చింది. సో యా. అండ్ హౌ డిడ్ యూ బికమ్ an actor? Is it an accidental or intentional? No, intentional, definitely.
I always like, since I was a kid, I always wanted to be an actor. So like even people around కిడ్ me. గా ఉన్నప్పటి నుంచే I really loved watching 90s films. And for me, that time it was, heroine, hero, that era. So I wanted to do that, dress up like that and act like that. So, and also people around me, they always told me like, you should try in the film industry. So I was always on the creative side. So, దానికి తోడు అందం కూడా అడ్వాంటేజ్. అండ్ హౌ డిడ్ యూ బికమ్ ఎన్ యాక్టర్? So same when I was a kid. So Like, I saw the newspapers and magazines. There is some heroes and heroines, and I was like, ये कैसे बनते हैं, ये कैसे जाते हैं यहाँ पे. और then after 12th I joined the theatre. Then I did theatre and acting workshops. Then I met the Sushma Kaul ma'am, and yeah, she introduced me with Pawan sir, and then we discussed about the characters, and then I read the script, and then this happened. అండ్ అంటే పవన్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరూ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే ఈమె యాటిట్యూడ్ వేరు, ఈమె యాటిట్యూడ్ వేరు. ఇలా అంటే ఆడవాళ్ళలో ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనేది రిఫ్లెక్ట్ చేస్తున్నారా? అంటే ఏమన్నా మీ లైఫ్ లో ఉన్న ఆడవాళ్ళని ఎవరినైనా రిఫ్లెక్ట్ చేస్తూ మీరు చూసిన వాళ్ళల్లో ఓకే ఆడవాళ్ళంటే ఇలా ఉంటారని ఏమైనా రిఫ్లెక్ట్ చేస్తున్నారా? సెటిల్ నేను ఆఫ్ స్క్రీన్ చూసిన క్యారెక్టర్స్ అయ్యి అండ్ హౌ దే థింక్, వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కొన్ని ఎలా ఉంటాయి, దాని బేస్డే ఈ సారా అను క్యారెక్టర్స్ నేను అబ్జర్వ్ చేసింది, క్రియేట్ చేసిన క్యారెక్టర్స్. ఎస్. అండ్ ఫైనల్ గా మీ నుంచి ఒక రొమాంటిక్ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమాలో రొమాంటిక్ డైలాగ్ అంటే ఏమున్నాయి? ఉన్నాయి అనుకోండి, సాంగ్లు ఉంటాయి. ఒక్కటి అదే ఆలోచిస్తున్నా, ఎవరిని చూసి చెప్పినా పర్లేదు, నన్ను చూసొద్దులేండి. అదే నేను ఆలోచిస్తున్నా. లేదు, సాంగ్ లో ఉన్నాయి అన్ని రొమాంటిక్ డైలాగ్స్. అంటే అది ఒక్కటి నేను చెప్పకూడదు, నేను చెప్పేస్తే ఇంకా కిక్ పోతుంది సినిమాలో. చెప్పేస్తే బాగుండదు, సినిమాలో చూస్తేనే బాగుంటాయి నాటీగా. సరే, నార్మల్ గా ఒక డైలాగ్ చెప్పేసి మీకు ఏదైనా లీక్ చేయొచ్చు అని అనుకున్న డైలాగ్. కష్ట లెటర్ మామ్ డైలాగ్ బాగుంటుంది. చెప్పండి. అదే డైలాగ్ యాక్చువల్లీ, అంటే ఏది లెంది డైలాగ్స్ ఏం లేవండి, అన్ని సింగిల్ వర్డ్స్ టైప్. చిన్న డైలాగ్ అడిగాను, ఇంకా చెప్పండి. మీరు ఏదో పవర్ఫుల్ గా చెప్పాలని, ఇది సినిమా రొమాంటిక్ మూవీ అయినప్పుడు మీరు పవర్ఫుల్ గా డైలాగ్ చెప్పాలని ఎందుకు కోరుకుంటాను చెప్పండి. ఈవిడతో క్రష్ లెటర్ అని మనోడు అప్రోచ్ అవుతాడు. ఈవిడ నేను నీకన్నా పొడుగని చెప్పినప్పుడు నాని అంటాడు, మ్యామ్ పొడుగున్నలు చేస్తే ఆ కిక్కే వేరు మ్యామ్. మీరు ఇప్పుడు కూడా సిగ్గుపడుతున్నారు. ఓకే, ఓవరాల్ గా థియేటర్ కి వచ్చి ఆడియన్స్ యావరేజ్ స్టూడెంట్ అని ఎందుకు చూడాలో చెప్పండి. ఎస్ మ్యామ్, సినిమాలో నాట్ జస్ట్ రొమాన్స్, ఈవెన్ ఫాదర్ సన్ ఎమోషన్స్ కానీ, కాలేజ్లో మనకి అయ్యే ఆ గొడవలు, ఆ సీనియర్స్తో వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు అవన్నీ, అండ్ ఒక వెరీ ఆర్డినరీ పర్సన్ సిచ్యుయేషన్ కొంచెం టఫ్గా ఉన్నప్పుడు ఎలా మారాడు అనేది మనం చూస్తే ఎంజాయ్ చేస్తాం థియేటర్స్లో. అయితే అందరు కాలేజ్ డేస్కి వెళ్ళిపోతారంట. సర్టన్లీ, కాలేజ్లో ఉన్న వాళ్ళు, కాలేజ్ అయిపోయిన వాళ్ళు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి, అండ్ మీరిద్దరు తెలుగులో ఫుల్ బిజీ అయిపోవాలి. మీరు ఇంకా మంచి మంచి మూవీస్ డైరెక్ట్ చేయాలి, యాక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా ఏమన్నా 24 క్రాఫ్ట్స్ ఏమన్నా ఉన్నా చేసేసేయండి, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 2 యావరేజ్ స్టూడెంట్ నాని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.